ఇది కొంచెం అంత కలర్ వచ్చేసింది. మనం ఈ కొబ్బరి పచ్చితనం కూడా పోయి మంచి సువాసన బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఇదంతా చక్కగా వేగింది. మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసి ఫస్ట్ దీన్ని పొడి చేసుకోండి. మటన్ ఇంకా ఉడుకుతోంది, ఇంకా కొన్ని నీళ్లు ఉన్నాయి, అది కూడా ఆవిరవనిద్దాం. అయితే ఇప్పుడు ఈ మసాలా పొడి చక్కగా మనం పొడి చేసుకున్నాను. ఇందులో మన కరివేపాకు పచ్చిదే ఇందులో వేసేసుకుందాం. కరివేపాకు కూడా మనం చక్కగా ఇందులో వేసుకున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, మళ్ళీ మటన్లో ఎక్కువ కాకుండా. దీన్ని ఇప్పుడు మనం పొడిగా కానివ్వండి, కొంచెం పేస్ట్లా అయినా పర్లేదు. ఇది ఆ కింద పొడి ఉంది కాబట్టి ఇది కూడా పొడిలా తయారవుతుంది. దీన్ని పొడి చేసుకొని తర్వాత దీంట్లో ఎట్లా వాడాలో చూద్దాం. మటన్లో మనం ఈ చేసుకున్న ఈ కరివేపాకు పొడి, అయితే దీన్ని మొత్తం చేసుకున్నంతా వేయాల్సింది ఏం లేదు. మనకి ఎంత కావాలో అంత ఇందులో వేసుకుందాం. అయితే ఇంత నీళ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ నీళ్లు ఈ పొడిని చక్కగా పీల్చేసుకుంటుంది. సో మరి నాకు కావాల్సినంత నేను వేసుకున్నాను. మిగతాది రేపు చికెన్ తోటి, దాని తర్వాత మళ్ళీ పన్నీర్తో కూడా చక్కగా ఈ విధంగా చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ ఆకు ఇందులో వేశాను. మంచి గ్రీన్ కలర్ కూడా మన కరివేపాకుది ఇలా రీటైన్ అయింది. మొత్తం మసాలా అంతా పర్ఫెక్ట్గా. కానీ ఒక్కసారి ఉప్పు చూద్దాం. ఉప్పు సరిపోయింది. ఒక పొరపాటు మాత్రం చేయకూడదు. మటన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కనుక ఎక్కువ వేస్తే తర్వాత మీరు నీళ్లు పోసినా ఏం చేసినా ఉప్పు తగ్గదు. మటన్ ఉప్పుని పీల్చుకుందంటే అలా గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా చక్కగా దీంట్లో నుంచి నూనె వస్తూ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అయితే దీన్ని మూత పెట్టకుండా మనం తక్కువ మంటలో ఇలా స్లోగా కుక్ చేసుకుందాం. అప్పుడు ఆ మసాలా కూడా అంత చక్కగా కుక్ అవుతుంది. ఆ కరివేపాకుదంతా కూడా మంచి సువాసన బయటకు వస్తుంది. దీన్ని ఇలా స్లోగా వేయించుకుంటూ కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీన్ని వడ్డించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు మటన్లలో, చికెన్లలో ముఖ్యంగా వేపుళ్ళు చేసినప్పుడు లాస్ట్లో కావాలంటే పైన వేసుకోండి, కానీ ఉడికేటప్పుడు మాత్రం ఎక్కువ ఉప్పు ఉండకూడదు. సో ఆ ఒక్క జాగ్రత్త వహిస్తే మనం ఏది చేసుకున్నా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నుంచి నూనెని స్లోగా బయటకు వదులుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కావాలి అంటే కొంచెం నిమ్మకాయ పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసి దాంతోపాటు తింటుంటే భలే మజాగా ఉంటుంది. గమనించారు కదా, ఇంకా నీళ్ళు ఉన్నప్పుడే వేశాను. ఆ నీళ్ళంతా ఇదంతా వేసిన తర్వాత మంచిగా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మెరుస్తూ మెరుస్తూ ఎంతో అద్భుతంగా రెడీ. ఈ చక్కటి కరివేపాకు ఈ మటన్ ఫ్రై అద్దిరిపోయింది. చేసుకోండి, తినండి, వారేవా అని చక్కగా ఎంజాయ్ చేయండి. సో దీంట్లో